హలో గైస్, హాయ్, అందరికీ నమస్తే, వణక్కం, గుడ్ ఈవినింగ్. ఇంక ఈ మూడు భాషలు నాకు తెలుసు. ఆదాబ్. ఫ్రెండ్స్, నాకు అర్థం కాని విషయం ఎవరికీ అర్థం కావట్లేదు, నాకే అర్థం కావట్లేదు, నాకు అసలు తెలియట్లేదు. బట్ నేను ఒక విషయం చెప్పాలనుకుంటున్నాను. అదేంటంటే మన ప్రపంచానికి ఏం జరుగుతుంది ఫ్రెండ్స్, నాకు అర్థం అవ్వట్లేదు. ప్రతి ఒక్కడుని ఉదయం లేచిన దగ్గర నుండి నేచర్ కాల్కి అటెండ్ అయ్యి నైట్ పడుకునే ముందు పడుకోవడం సంగతి వదిలేండి, చాలామంది నిద్ర అనే మాటనే మర్చిపోతున్నారు. అంటే వర్క్ వల్లనో లేకపోతే ఇంట్లో ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్లనో దేని వల్లనో మనం ఎక్కువ స్ట్రెస్ గురయ్యి నిద్రపోవట్లేదు అంటే అది వేరే విషయం, యాక్సెప్ట్ చేయొచ్చు. భయ్యా ఫోన్ అనుకుని చచ్చిపోతున్నారు ఎందుకు భయ్యా? ప్రతి ఒక్కరు ఏమొస్తుంది భయ్యా ఫోన్లు ఎక్కువ చూస్తే? పిచ్చి దొబ్బుతుంది భయ్యా మైండ్కి, నిజం చెప్తున్నా. పిచ్చి ఎలా లేస్తుంది తెలుసా? ఎవరు అని కూడా ఉంచలేకపోతున్నారు ఈ కాలంలో. రీల్స్ అంటారు, ఆ రీల్స్ చేసినోడికి తప్ప చూసినోడికి ఉపయోగం ఉండదు స్వామి. నేను ఎవరిని క్రిటిసైజ్ చేయట్లేదు, ఎవరిని తప్పు పట్టట్లేదు, జరిగే ఫ్యాక్టే చెప్తున్నాను. చాలామందికి ఆ రీల్స్ వల్ల వాళ్ళు చేయాలనుకున్న పని చేయలేకపోతున్నారు. సెల్ఫ్ ఎస్టీమ్ పోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పోతుంది. ఒకప్పుడు ఒక వర్కౌట్ చేసుకుంటూ నీట్గా కూర్చునేవాడు, వాడు జిమ్కి వెళ్ళినా సరే అది రీల్స్ చూసుకోవాలి. జిమ్లో చేస్తూ కూడా అది రీల్గా చేస్తున్నారంటే ఏ రేంజ్కి పైశాచికత్వం వెళ్ళిపోతుంది భయ్యా. అదే రీల్స్ని చూడడానికి మనం ఇంకా ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నాం. మనం చూస్తున్నాం కాబట్టి అది ఇంకా చేస్తూ ఉంటున్నారు. ఒకడేమో వచ్చి ట్రైన్ కింద పడతాడు, అది ట్రైన్ కింద పడ్డమేమో వచ్చి అది ఒక రీల్ అంట. ఒకడేమో వచ్చి వాటర్ ఫాల్స్ షూట్ చేస్తున్నాను, ఆ వాటర్ ఫాల్లో కొట్టుకెళ్ళిపోతుంది భయ్యా. మన లోన వాళ్ళలో ఏమో వచ్చి 5 ఒక 10 మంది ఫ్యామిలీలో 5 కొట్టుకెళ్ళిపోయారు. అది ఏ రకమైన పెచ్చో నాకు అర్థం కావట్లేదు. పెచ్చ ఉండాలి భయ్యా, మరీ ఈ రేంజ్లో పెచ్చ వెళ్ళిపోతుంటే ఏం చేయలేం మనం. మనకి మనమే తోడు లేకుండా పోతున్నాం రోజు రోజుకి. ఇంకోటి, ఇది మెయిన్లీ నేను చెప్పేది ఎవరికంటే కొంతమందికి లవర్స్ ఉంటారండి. లవర్స్లో మెయిన్ ఫస్ట్ మనం చూసుకుంటే టీనేజర్స్. వాళ్ళకి ఏ గుడ్డు తెలియదండి. వాళ్ళకి తెలిసిందల్లా కాలేజీలకో స్కూల్కి వెళ్దాం, అక్కడ ఎవరో ఒక అమ్మాయికి అబ్బాయి నచ్చితే ఓకే, అబ్బాయికి అమ్మాయి నచ్చితే ఓకే, నెంబర్లు తీసుకుంటారు, మాట్లాడుకుంటారు, చాటింగ్ అంటారు, ఇది అంటారు, అది అంటారు. వాళ్ళకి ఏవి లైఫ్లో ఒక గోలు అంటే, నేను అందరిని అనట్లేదు, మళ్ళీ ముందు కూడా చెప్తున్నాను, అందరినీ నేను క్రిటిసైజ్ చేసి అనట్లేదు. మ్యాక్సిమం ఎవరెవరైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదు టైం అన్న మాటకి ఎవరైతే ఎక్కువ ఇంపార్టెన్స్ ఇవ్వట్లేదో వాళ్ళని నేను పాయింట్అవుట్ చేసి మాట్లాడతాను. మనం లైఫ్లో ఎప్పుడైనా సరే ఏ విషయం కోసం తక్కువ చేసుకున్నా ఓకే, బట్ టైం అన్న మాటను మాత్రం ఒకసారి పోతే మళ్ళీ మనకు జీవితంలో వెనక్కి తిరిగి రాదు. టైంకి మనం ఎంత ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే వర్క్ చేయండి, తినండి, టైంకి హెల్తీ ఫుడ్ తీసుకోండి, వర్కౌట్ చేయండి, ఏదైనా చేయండి, మంచిగా హెల్తీగా ఉండడానికి ట్రై చేయండి. అంతే కాకుండా టీనేజర్స్ ఏం చేస్తున్నారంటే వాళ్ళ యొక్క టైంని వేరే వాళ్ళని ప్రైజ్ చేయడంలోని, వాళ్ళని పొగడంలే ఎవరొద్దన్నారు. నీట్గా మీరు అనుకున్న సాధించిన లైఫ్లో కొన్ని టీనేజర్స్ని వదిలేండి, అలాగేం తెలియదు. యంగ్ ఏజ్ వాళ్ళు ఆల్మోస్ట్ 21 నుంచి 26, 27 ఇయర్స్. భయ్యా, మన లైఫ్లో మనం మారాలి, మన లైఫ్లో మనం ఏదైనా సాధించాలి అన్న మాట మనకు కలగాలి అన్న టైము అదే భయ్యా. ఒక మార్పు మన జీవితంలో వస్తుంది అనుకున్న ఏజ్ అయితే 20 to 27 మధ్యలో. ఒకసారి 30 దాటిందంటే నీ లైఫ్లో ఏదైనా అనుకున్నా సరే దాన్ని సంపాదించడం ఏదో ఇన్స్టాగ్రామ్ రీళ్ళల్లోని ఎక్కడో పోస్టుల్లో ఎవరో ఒకడు 2-3 పేర్లు వింటాం మనం, కానీ వాళ్ళు పడే డిసిప్లైన్ మనం చెయ్యం. వాళ్ళు ఉదయాన్నే లేస్తారు, అనుకున్నట్టుగానే చదువుతారు, దేని మీద కాన్సన్ట్రేషన్ పోనివ్వరు. ఎట్టి పరిస్థితుల్లోనే ఆ రోజుకున్న టార్గెట్ అయిపోవాల్సిందే. ఎట్టి పరిస్థితుల్లో కొండ బద్దలు కొట్టైనా సరే ఈసారి నేను అనుకున్న చేస్తాను అని చేస్తున్నారు. మెయిన్లీ లవర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు దయచేసి దండం పెడుతున్నారండి, ఒకళ్ళతోని ఒకళ్ళు ఆడుకోకండి. అమ్మ తల్లి, అమ్మాయిలు అబ్బాయిలు, నేను ఎవరిని తక్కువ చేసి మాట్లాడట్లేదు, ఎవరిని పాయింట్అవుట్ చేసి మాట్లాడట్లేదు. ప్రపంచంలో జరిగే ప్రతి ఒక్క సినారియోని తీసుకుని మాట్లాడుతున్నాను. ఒక అమ్మాయి ఒక అబ్బాయిని మోసం చేసినా, ఒక అబ్బాయి ఒక అమ్మాయిని మోసం చేసినా, సరిగ్గా చెప్తున్నాను విన్నాను, ఒక
అమ్మాయి ఒక అబ్బాయితో జెన్యూన్గా రిలేషన్లో లేకపోయినా, ఒక అబ్బాయి ఒక అమ్మాయితో జెన్యూన్గా రిలేషన్లో లేకపోయినా ఇద్దరూ మోసపోతారండి. ఎందుకు చెప్పనా, ఎగ్జాంపుల్కి ఒక అబ్బాయికి ఒక అమ్మాయి అంటే పిచ్చ ప్రేమ అండి. అమ్మాయికి నార్మల్గా వీడితో పాటు ఒక 4-5 బాయ్ ఫ్రెండ్స్ ఉంటారు పెళ్ళికి ముందు. ఇదంతా అమ్మాయికి ఏంటంటే సరదాలు ఉంటాయండి, అబ్బాయిల్ని ఆడిపించాలని, అలా సరదా చేయాలి. పెట్టిన మెసేజ్కి అంటే ఏ అమ్మాయి మెసేజ్ పెట్టిన వెంటనే రిప్లై ఇచ్చింది, అది నేను యాక్సెప్ట్ చేస్తాను. కానీ అబ్బాయి ఒక్కడితోనే మీరు ఎన్ని ఉండండి, ఆ అబ్బాయితో పాటు మళ్ళీ చెప్తున్నానండి, ఇది అందరికీ నేనైతే మాత్రం అనట్లేదు, ఎవరైతే మాత్రం ఇలా చేస్తున్నారో వాళ్ళకి నేను ఇస్తున్న ఒక చిన్న ఎగ్జాంపుల్. దయచేసి మిమ్మల్ని ప్రేమించే వాళ్ళకి మాత్రమే మీరు టైం కేటాయించండి. అనవసరమైన వ్యక్తుల జోలికి పోయి మీ యొక్క టైంని, మీ యొక్క ఎనర్జీని, మీ యొక్క బాడీకి సంబంధించిన దేన్ని ఎవరికి దయచేసి ఇవ్వకండి, అబ్బాయిలైనా అమ్మాయిలైనా. ఎందుకంటే మనం 10 మందితో ఈరోజు ఆడుకుంటే రేపు 100 మంది మనతో ఆడుకుంటారు. అర్థమైందండి? మన ఒక్కలమే 10 మందితో ఆడుకుంటే ఆ 10 మంది ఈరోజు తీసుకోవచ్చు. కానీ రేపన్న రోజున 100 మంది కలిసి ఒకే టైంలో ఒకేసారి నీతో ఆడుకుంటే చచ్చి బతుకుతున్నట్టు అనిపిస్తుంది. ఆ సిచ్యువేషన్ ఫేస్ చేయడం అంటే అంత ఈజీ కాదు. ఒకే టైంలో మిక్సీ గ్రైండర్లో మనల్ని నూరి కొల్ల పొడిచినట్టు ఉంటుంది. ఎవ్వడం ఆ టైంలో ఆన్సర్ చేయలేం, దేనికి ఆన్సర్ చేయలేం, పైర్లు గమ్మేస్తాయి. భయపడేటప్పుడు కళ్ళల్లో కనిపిస్తుంది భయం. 6 వరకు తీసుకెళ్ళకండి. మీకు ఏం చదవాలి, చెయ్యాలి, లైఫ్లో ఏదైనా పైకి వెళ్ళాలి, ఏదోలా మనం మారాలి అనిపిస్తే మారండి. మారట్లేదు అంటే మీరు ఎలా ఉన్నారో అలాగే ఉండిపోండి. దయచేసి పక్కన వాళ్ళు మాత్రం చెడగట్టకండి. రీల్స్ చూడడం తగ్గించండి. నేను మాత్రం ఇది రీల్స్ కోసం, వీడియోస్ కోసం చేయట్లేదండి. నేను ఒకే దానికోసం చేస్తున్నా. నేను అందరినీ మారిపోమని చెప్పట్లే, బట్ తప్పు చేసే వాళ్ళు మాత్రం జాగ్రత్త పడండి. ఇదొక వార్నింగ్గా తీసుకోండి. మనకి ఏ టైంలో ఈరోజు మనం పడుకుంటే రేపటికి లేస్తామో లేదో అన్న గ్యారంటీ కూడా మనకి లేదు. రియాలిటీలో మాట్లాడుకుంటే నిజంగా అలా జరుగుతుంది. ఒకడేమో పెళ్ళికి ముందు వైఫ్ కాదు గర్ల్ఫ్రెండ్తో, నేను 3 నీతోనే ఉంటా, నేను చచ్చిపోయేంత వరకు నీతోనే ఉంటా, నిన్ను తప్ప ఇంకెవ్వరిని పెళ్లి చేసుకోను. ఇలాంటి సోది కబుర్లు అనకూడదు, చెప్తారు. ఉన్నవాళ్ళు ఉన్నారు, అలాగా జెన్యూన్గా ఉన్నవాళ్ళు ఉన్నారు చాలామంది. ఇంకొకడు పెళ్ళైన 10 రోజులకో 20 రోజులకో, ఏంటి కూర బాగోలేదు, ఏంటి కూరలో ఉప్పు లేదు, సరిగ్గా చేయడం తెలియదు నీకు. అమ్మాయి నన్ను వంటలు వండడానికి పెళ్లి చేసుకున్నావా, ఒకరోజు కూరలో ఉప్పు ఎక్కువ అయితే తీసుకోలేవా, మూసుకొని తినని. ఓకే, ఆ గొడవ అంతటితో అయిపోతే ప్రాబ్లం లేదు. ఆ ఒక్క సిచ్యువేషన్ నుంచి ఎక్కడెక్కడికో పోతున్నాయి భయ్యా. డైవర్స్ అయిపోవడం ఏంటి భయ్యా, ఏంటి భయ్యా అసలు జరుగుతుంది? పూణే పోర్ష యాక్సిడెంట్ ఏంటి, 17 సంవత్సరాల కుర్రోడు, వాళ్ళకి బుర్ర బుద్ధి లేదు, ఆడికి తాగాడు. ఆ ఇర్రిపప్పగడికి బండిచ్చిన లమ్మ బాబులకి బుద్ధి లేదు, ఆ బుద్ధి లేదు. సరే పోనాడు, ముగ్గురిని వదిలేద్దాం. ఆడి కేసేస్తే ఆడి వైపు నిలబడి ఆడికి ఎలాంటి తప్పు లేదని చెప్పి కోర్టు బెయిల్ ఆర్డర్ ఇవ్వడం ఏంటి భయ్యా? ఏం జరుగుతుంది భయ్యా అసలు మన ఇండియాలో? ఉదయం నైట్ ఇది జరిగితే ఇన్సిడెంట్, మార్నింగ్ జరిగితే నైట్కి బెయిల్ వచ్చేయడం ఏంటి? నాకు అర్థం అవ్వట్లేదు అసలు. అంత 130-150 స్పీడ్లో కారు నడుపుకొని వెళ్ళి చెప్తారు, యంగ్ స్టూడెంట్ని చంపేశాడు, అలాంటి వాడికి ఈజీగా బెయిల్ ఇప్పించారు. ఎంతవరకు కరెక్ట్ అండి ఇది? సరే, అది వదిలేస్తాం. దాని తర్వాత అలాంటి ఇన్సిడెంట్లే మొన్న జరిగాయి. ఎవరికి ఏం జరిగినా సరే మనకు చట్టం ఉంది, మనం ఎవడు ఏం చేయలేడు అని ఒక పిచ్చి ఉల్లంఘనలో బతుకుతున్నామండి. మనకు చట్టం ఏం చేయలేకపోవచ్చు, మన చుట్టూ ఉన్న వాళ్ళు ఏం చేయలేకపోవచ్చు. డబ్బున్నోడు ఎవడైనా సరే, ఎంత డబ్బు ఉన్నా సరే, నడుస్తూ వెళ్ళేటప్పుడు వచ్చే హార్ట్ అటాక్ని ఆపలేదు, కారు నడుపుకుంటూ వెళ్తుంటే వచ్చే చావుని ఆపలేదు. గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మనకు ఎంత ఆస్తున్నా, ఎంత ఉన్నా, మనకంటూ ఉన్న మెయిన్ వెహికల్ ఈ బాడీని మనం జాగ్రత్తగా చూసుకోవాలండి.
మన డబ్బునో, మన ఆస్తినో, మన అంతస్తులనో కాదు. ఈ బాడీ నీతో ఉన్నంత వరకే అవన్నీ నీతో ఉంటాయి. ఒక్కసారి ఈ బాడీ నిన్ను వదిలేసి వెళ్ళిపోయిందా, నీ బాడీయే నీతో ఉండదు. అదే నీకు అన్నిటికన్నా పెద్ద వెహికల్. అదే నీతో లేనప్పుడు ఇంక అవన్నీ నీతో ఉండాలనుకోవడంలో పిచ్చి కాకపోతే ఏంటది? సో గైస్, నేను చెప్పేది ఏంటంటే మనం జెన్యూన్గా ఉందామండి. ప్రపంచంలో అందరూ కాదు, కొంతమంది తప్పులు చేస్తున్నారు. నేను అందరినీ ఉద్దేశించట్లేదండి. ఈ ప్రపంచంలో మనుషులందరూ చాలా మంచోళ్ళు. మనుషులందరూ బాగుండాలి. మనుషులందరిలోనే నేను ఉండాలి. అందరితోనే హ్యాపీగా ఉండాలి. అందరూ హ్యాపీగా ఉండాలి. నేనైతే అదే కోరుకుంటున్నాను. బట్ తప్పులు చేయకండి. ఎవరితో అయినా రిలేషన్షిప్లో ఉంటే వాళ్ళతో మాత్రమే జెన్యూన్గా ఉండాలి. మేము అలా ఉండలేము అనుకుంటే ఒకరిని రిలేషన్షిప్లో తీసుకెళ్ళకండి. ఒకడు మోసపోతున్నాడు అంటే దాన్ని మంచితనం వల్ల మోసపోవచ్చు, కానీ అదే వాడు ఒక ఎతవగా మారాడంటే మాత్రం అది చాలా తప్పండి. ఎంత ఎదవలా మారతాడంటే ఈ ప్రపంచంలో వాడినే సైకో అంటారు అందరూ. ఒక సైకో అనేవాడికి ఒక మనసు కృంగి కుషించిపోయి వాడు ఏం చేస్తున్నాడో తెలియని మైండ్ సెట్లోకి తీసుకెళ్ళిపోతేనే తప్ప ఆ ప్యాటర్న్లోకి అయితే మాత్రం ఎవడు. సో దయచేసి ఎవరి ఫీలింగ్స్తోనే ఆడుకోకండి. అందరూ హ్యాపీగా ఉండండి. అందరూ హ్యాపీగా ఉంచండి. జై హింద్. లవ్ యూ ఆల్. బాయ్.